నాకైతే మంచి సన్న బియ్యంలా పొడి పొడి అన్నంలా తీసుకొని కలుపుకొని తింటే వస్తుంటుంది. కానీ మన ఈ బంక బియ్యం ఈరోజు బంక బియ్యం అన్నమేమో ముద్ద ముద్ద అయింది. ఎట్లా తినాలో ఏమో తెలియదు. మంచి నూకలన్నంలో అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రై చాలామంది పల్లీలు వేస్తారు బెండకాయ ఫ్రైలో, కొంతమంది పల్లీలు కూడా వేస్తారు. కానీ ఇంకా మేమైతే పల్లీలు కూడా వేస్తలేము. మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఎల్లిపాయ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ కాదు, ఎల్లిపాయ మాత్రమే. అందరూ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను. ఇక కొంతమంది పెడతారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా. నేను నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా అనేది మీ అందరూ చూడండి. మీరందరికీ చూపిద్దామని ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నా. చూసి ఎట్లుందనేది కామెంట్ పెట్టండి. ఎందుకంటే చాలామంది కామెంట్లు అక్క నువ్వు చేసే వంటలు కొంచెం వెరైటీగా ఉన్నాయి అని అంటున్నారు. నేను ఎట్లా వెరైటీగా ఉన్నది అనేది మీరందరూ చూడండి. వెరైటీగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా అనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. నేనైతే ఫ్రై చేస్తున్నా. నాకు ఈ బెండకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ బెండకాయ ఫ్రై అంటే ఇష్టం. నేను ఎట్లా చేస్తా, నేను అట్లా చేస్తేనే తింటా అనమాట. బెండకాయ కూర కానీ ఫ్రై కానీ కొంతమంది ఎవ్వరు తినరు, అంటే ఎక్కువ మంది తినరు, తక్కువ మంది తింటారు. మా ఇంట్లో అయితే మా తమ్ముడు మా అక్కనే తింటారు. ఇంకా ఈ ఫ్రై నేను చేసిన కాంచి ఫ్రై నేను కూడా తింటున్నా. తినని వాళ్ళు కూడా తినాలనిపించేలాగా ఫ్రై అయితే చేస్తున్నా. నేను స్టార్ట్ చేస్తాను. నూనె అయితే పోస్తున్నా. నూనె అయితే మంచిగానే వేయాలి, ఫ్రై కాబట్టి. మా ఇంట్లో నూనె కూడా లేదు ఈరోజు. నూనె ఎక్కువ ఉంటేనే ముక్కలు అనేది సపరేట్గా ఉంటాయి, లేకపోతే మొత్తం ఒక్క దగ్గర బంక అవుతుంది కూర. అట్లా వేస్తే కూర కాదు ఫ్రై, అట్లా వేస్తే అస్సలు ఇష్టం ఉండదు నాకైతే. నూనె మంచిగా వేడైంది. జీలకర్ర అయితే వేస్తున్నా కొంచెం. కరివేపాకు ఇట్లా తర్వాత వేస్తాం, మధ్యలో వేస్తాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకునేటోళ్ళు మధ్యలో వేసుకోవాలి, లేకపోతేనేమో మేమైతే వేస్తలేము. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ వేయద్దు, మాడిపోతాయి. నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టద్దు, మూత పెడితే జిగురు అవుతుంది కూర. నూనెలు మంచిగా ఫ్రై అయితే లాస్ట్కి వచ్చేసరికి కూర ఎంతంటే ఇస్తుంది అవుతుంది. ½ కేజీ బెండకాయలు అయితే ఫ్రెష్ కూరగాయలు తింటాం. ఎందుకంటే అమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అందరు కామెంట్ పెడుతున్నారు, కూరగాయల మార్కెట్కి వెళ్తుందమ్మ అంటే కూరగాయలు అమ్ముతుందా మీ అమ్మ అని కామెంట్ పెట్టారు. అమ్మ అయితే కూరగాయలు అమ్మదు, కూరగాయల మార్కెట్లో నిమ్మకాయలు అమ్ముతుంది అన్నమాట. నిమ్మకాయలు కూడా వేరే వాళ్ళకి వేసి వస్తుంది అంతే, అక్కడ కూర్చొని కూడా అమ్మదమ్మ. అట్లా అనమాట. అందుకే నేను కూరగాయల మార్కెట్ అని చెప్తా. అమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తుంది కాబట్టి ఫ్రెష్గా లేతగా ఉన్న కూరగాయలు, ఇప్పుడే వచ్చిన కూరగాయలు తీసుకొస్తుంది, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఇగో ఈ జిగురు అంతా అట్లనే ఉండి బంక ఉంటుంది కూర. ఇక తినని వాళ్ళు మాత్రం ఈ కూర అంటే నచ్చని వాళ్ళు అస్సలు తినలేరు, ఆ జిగురు వల్లనే కూర తినలేరు అనమాట. బెండకాయ తింటే ఆరోగ్యానికి మంచిది, కానీ నాలాంటి వాళ్ళు తినరు. ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం తింటారు. ఇగో మంచిగా ఫ్రై అవుతున్నాయి. నూనె కొంచెం మంచిగానే పోసుకోవాలన్నమాట ఫ్రై కాబట్టి. ఓన్లీ నిప్పుల మీద కట్టెల పొయ్యి మీద మంచిగా ఫ్రై చేస్తున్నాం. గ్యాస్ మీద అయినా పర్లేదు,
మూత పెట్టకుండా వేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి, లేత కాయలు. మళ్ళీ తినని వాళ్ళు కూడా తింటారు. మంచిగా ఫ్రై అవుతున్నాయి, మంచిగా ఇట్లా జిగురు కూడా తగ్గింది. మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా జిగురు ఇట్లా ఉంటేనే నాలాంటి వాళ్ళు తినరు. ఇగో సగం ఫ్రై అయినట్టే కూర అయితే, ఫ్రై అయితే ఉప్పు ఇప్పుడు వేస్తున్నా. స్టార్టింగ్లో వేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చి, అంటే నీళ్ళు ఊరుతాయి కదా, బంక్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే మధ్యలో వేస్తున్నా. ఎక్కువ కూడా వేయద్దు ఉప్పు, ఎందుకంటే ముక్కలు కష్టం అవుతాయి. ఫ్రైలో మధ్యలో వేయాలి ఉప్పు. మంచిగా ఫ్రై అవుతుంది. ఇగో పసుపు అయితే వేస్తున్నా. పసుపు అయితే అందరు నూనెల్లో వేస్తారు కదా, పోపుల్లే. అట్లా వేయద్దు, అట్లా వేస్తే అడుగంటుకొని ఈ బెండకాయ ముక్కలు అనేది మాడిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడే వేస్తాను. ఇప్పుడే వేసుకోవాలి మీరు కూడా. అంటే తెలియని వాళ్ళ కోసమే, చాలామంది తెలిసే ఉంటుంది. మావి కొంచెం వెరైటీగా ఉన్నాయి వంటలు అన్నారు కాబట్టి మీరు కూడా ఇట్లా వేసుకోరని చెప్తున్నాను. ఫస్ట్ ఎగిన మంచిగా వచ్చింది కలర్. కరివేపాకు వేసినావు డాడీ? ఇప్పుడు వేస్తున్న కరివేపాకు అయితే అందరూ పోపులు వేస్తారు కదా, పోపులు వేస్తే మాడిపోతుంది అని చెప్పి ఇగో మేమైతే ఇప్పుడే వేస్తున్నాం. మన చెట్టుదే కరివేపాకు అయితే లేత దింపుకొచ్చి వేస్తున్నాం. ఇప్పుడు వేస్తే కొంచెం మాడిపోదు కరివేపాకు, మంచిగా ఉంటుంది. కోడి ఎట్లా ముట్టుకుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది. జిగురంతా పోయింది. జిగురు మొత్తం పోయి మంచిగా పొడి పొడిగా అయితేనే ఉంది ఫ్రై అయితే. ఇట్లుంటే ఎవరైనా తింటారు. నాకైతే ఇట్లా ఫ్రై చేస్తేనే ఇష్టం, కూర చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. కూర ఇష్టం ఉండదని ఫ్రై కూడా తినకపోయేది నేను, కానీ నేను చేసుకుంటే మస్తు ఇష్టం నాకు. ఇగో ఎల్లిపాయలు అయితే దంచుకున్నాను నేను. ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. మెత్తగా కూడా ఏం దంచదు, ఫ్రై కాబట్టి. ఫ్రైలో కొంతమంది పల్లీలు కూడా వేస్తారు, కానీ ఇంకా మేమైతే పల్లీలు కూడా వేస్తలేము. మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఎల్లిపాయ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ కాదు, ఎల్లిపాయ మాత్రమే. అందరూ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను. ఇక కొంతమంది పెడతారు కదా కామెంట్, ఇక నువ్వే చెప్పాలి మాకు తెలియదని. అట్లా మాత్రం పెట్టద్దు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. మేమైతే ఇట్లనే చేసుకుంటాం. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇంకా 5 నిమిషాలలో అయితే అయిపోతుంది ఫ్రై. ఇక మంచిగా ఫ్రై అయింది. ఇగో నూనె సపరేట్ అయిందంటే, ఇగో ముక్కకు పట్టకుండా నూనె సపరేట్ అయిందంటే మంచిగా ఫ్రై అయినట్టే. ఇంకా ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇగో కారం అయితే వేస్తున్నాను. మంచిగా ఫ్రై అయింది. మా కోళ్ళు మొత్తం నా చుట్టే ఉన్నాయి.
కోళ్ళ సౌండ్ మ్యూజిక్ లెక్క అయిపోయింది అనమాట. చాలా మంట తీసి మాడిపోతుంది. కారం అయితే వేసిన. కారం వేసినాక ఇక మొత్తం పెట్టద్దు మంట. ఇప్పుడున్న వేడితోటే మంచిగా అవుతుంది. కొంచెం ఉప్పు బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. నాకైతే మంచి సన్న బియ్యంలా పొడి అన్నంలా ఇంత వేసుకొని కలుపుకొని తింటే వస్తుంటుంది. కానీ మన ఈ బంక బియ్యం ఈరోజు బంక బియ్యం అన్నమేమో ముద్ద అయింది. ఎట్లా తినాలో ఏమో తెలియదు. మంచి నూకలన్నంలో అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రై చాలామంది పల్లీలు వేస్తారు బెండకాయ ఫ్రైలా, ఇంకా మేమైతే వేసుకోము. నెక్స్ట్ టైం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు పల్లీలు కూడా వేస్తా. అట్లా కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇక మా బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయింది. నేను చేసిన బెండకాయ ఫ్రై మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ పెట్టుర్రి. నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టుర్రి. నేను ఎట్లా చేసిన, ఇంకేమన్నా పొరపాటు చేసినా, నాకేం చేయరాలేదు అనేది అయితే మీరు కామెంట్ పెట్టండి. మళ్ళీ నాకు చేయలేకపోతే మార్చుకుంటా. సరేనా? చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వంట చేయడం ఓకే, అంటే కూర ఫ్రై చేయడం ఓకే అయితే వీడియో తీయడం 2 ఎత్తులు అనమాట. వీడియో తీస్తూ కూర చేయడం అంటే చాలా కష్టం. మా కష్టాన్ని గుర్తించి ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. మంచిగా ఫ్రై అయింది, ఇట్లా పొడి అయింది. తినేటప్పుడు అయితే షార్ట్ వీడియో తీస్తా. ఓకేనా? మరి బాయ్.